హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అసలు వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్కు వస్తారా లేదా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి ఫస్ట్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు, దాని తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు, దాని తర్వాత మళ్ళీ 2 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే ఫస్ట్ 5 మ్యాచెస్లో మొత్తం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో ఇటువంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఏ టీం అయినా సరే ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటో చాలా కష్టమనే ప్రతి ఒక్కరు అనుకునేది. కానీ దాని తర్వాత కొన్ని చేంజెస్ జరిగిన టీంలో. ఆ చేంజెస్ ఏంటి అంటే మరి బుమ్రా రాక. సో బుమ్రా ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి వరుస విజయాలు మొదలుపెట్టినాయి వీళ్ళ టీంకి. సో అయితే మరి దాంతోపాటు మరి వీళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లో ఉండటానికి ఇంకొక ప్లేయర్ కూడా కారణం అని చెప్పాలి. ఇటువైపు బుమ్రా ఒక కారణం అయితే దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఒక మెయిన్ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కనుక ఈ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో 73 యావరేజ్ ఉంది. సో 73 యావరేజ్తో కూడా 583 రన్స్ చేశాడు. సో దాన్ని బట్టి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అయితే దాని తర్వాత బ్యాటింగ్లో సూర్య అయితే బౌలింగ్లో వచ్చేసరికి బుమ్రా ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడితే దాంట్లో 16 వికెట్స్ తీసి తన ఎకానమీ చూసుకుంటే కేవలం 6.39. సో మరి వీళ్ళిద్దరూ ఇటువైపు బ్యాటింగ్లో సూర్య, బౌలింగ్లో బుమ్రా, వీళ్ళిద్దరూ కలయిక ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ముంబై ఇండియన్స్కి వరుస విజయాలు మొదలుపెట్టినాయని చెప్పాలి. సో మరి దీంతో వీళ్ళిద్దరూ మెయిన్ రోల్ అనేది చెప్పాలి వీళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్కి రావడానికి. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరు కనుక ఇదే విజృంభిస్తే ఆటోమేటిక్గా రేపు ఫైనల్ కూడా వీళ్ళు గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రావడానికి మరి వీళ్ళిద్దరే కారణం అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.